రాజధాని ముంబై మరొకసారి భారీ వర్షాలకు విలవిల్లాడిపోతోంది. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం దాదాపుగా స్తంభించిపోయింది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లు దుకాణాలలోకి వరద నీరు చేరుకుంది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారు. పలు నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలో వర్షాలకు కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని మాగ్డూర్గ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో 6 మృతి చెందారు. చెట్లు విరిగిపడిన ఘటనలో మరొక 2 ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడడం, పిడుగుపాట్లు, గోడలు కోరడం వంటి ఇతర ఘటనల్లో కూడా చాలా మరణాలు నమోదయ్యాయి. అయితే వందలాది చెట్లు నేల కొరిగాయి. పలు భవనాలకు నష్టం వాటిల్లింది. గోడలు కూలిపోవడంతో పాటుగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా పశువుల మరణాలు కూడా నమోదయ్యాయి. ప్రభావిత ప్రాంతాలలో సహాయక బృందాలు నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముంబై వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై లోకల్ ట్రైన్ సేవలు కూడా తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. ట్రాక్లపై నీరు నిలవడంతో అనేక రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని మార్గాలలో సేవలను తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. ముంబై పూణే రైలు మార్గంలో కొండ చర్యలు విరిగిపడడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాలలో మళ్లించారు.